కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజా ఆగ్రహం పెళ్లుబూకుతోందని, కూటమి నేతలు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ భారీ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలు తప్ప, శూన్యం తప్ప కూటమి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బూటకపు హామీలతో డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వం గుట్టురట్టయిందని, కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించిందని వేణు చెప్పారు. सेंटर जी मादी